హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇంట్లో వంట చేసేటప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయింది అనుకోండి. గ్యాస్ అయిపోయేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఇంట్లో ఉన్న హస్బెండ్ కూడా సడన్గా డ్యూటీకి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళిపోయేటప్పుడు మనం ఒంటరిగా ఉంటాం కదండి. అలాంటప్పుడు పొరుగింటోళ్ళి పక్కింటోళ్ళి పిలిచేసి మరి మనం గ్యాస్ అంటే సిలిండర్ని చేంజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా ఎప్పుడు కూడా కాకుండా మన మీద మనమే ఆధారపడి ఉండాలి కాబట్టి గ్యాస్ సిలిండర్ కూడా చేంజ్ చేసుకోవడం కూడా రావాలండి. ఇక్కడైతే మా ఇంట్లో సడన్గా గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయినప్పుడు మనం ఎంటీ సిలిండర్ని తీసేసి ఫుల్గా ఉన్న సిలిండర్ని తెస్తాం కదా, తెచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం లేడీస్ తేవడానికి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. మనం డోర్స్ దగ్గర కాలు తుడుచుకోవడానికి డోర్ మ్యాట్స్ అనేవి వాడతాం కదా, ఒక డోర్ మ్యాట్ని తీసుకుని ఆ డోర్ మ్యాట్ పైన ఈ విధంగా ఫుల్గా ఉన్న ఈ సిలిండర్ని పెట్టేసి మనం ముందుకు లాగామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు మీరు గ్యాస్ సిలిండర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇంట్లో మగాళ్ళు లేకపోయినా అంటే ఇంట్లో ఉన్న హస్బెండ్ డ్యూటీకి కానీ ఆఫీస్కి కానీ వెళ్ళేటప్పుడు మనం ఇబ్బంది పడకుండా మళ్ళీ పక్కింటోళ్ళి పొరుగింటోళ్ళి పిలవకుండా చక్కగా మనమే సిలిండర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చండి. సో ఒకటి రెండు సార్లు మీరు చేంజ్ చేసేటప్పుడు చూసారనుకోండి, మీకు కూడా అర్థమైపోతుంది. దీని గురించి భయపడవలసిన అవసరం అయితే ఉండదు. పిల్లలకి లంచ్ బాక్స్కి టైం అయిపోతుంది, లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా సడన్గా సిలిండర్ అయితే గ్యాస్ అనేది అయిపోయిందండి. ఈ విధంగానే నేను చేంజ్ చేశాను. వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కిచెన్ రూమ్ని క్లీన్ చేసుకుందామని మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. స్టవ్ని అయితే మొత్తం క్లీన్ చేసేసానండి. అయితే మనకి ఇలాంటి చిన్న చిన్న బీరువాలు అనేవి ఉంటాయి కదా, సిటీలో కంటే కూడా పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. పూర్వకాలంలో అంటే మనం ఉప్పు కానీ కారం కానీ వంట చేసేటప్పుడు మన డబ్బాలు అనేవి వాడుతూ ఉంటాం కదా. సో ఆ డబ్బాలను ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న బీరువాలోనే పెట్టుకుంటూ ఉంటారు. మేము ఉంటున్న ఈ రెంట్ హౌస్లో కూడా ఇలాంటి కిచెన్ రూమ్లో అయితే ఇలా చిన్న బీరువా అయితే ఉందండి. కబోర్డ్స్ అయితే ఉన్నాయండి. కబోర్డ్స్ ఉంటూ కూడా ఈ విధంగా చిన్న బీరువా అయితే ఉంది. సో ఇదైతే బాగా మురికి పట్టి ఉంది. దీన్ని కూడా మన గిన్నెలు తోముకునే సోప్స్ అనేవి ఉంటాయి కదా, సోప్స్ కానీ లిక్విడ్స్ కానీ వాటితో క్లీన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ చూసేద్దామా. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయిందనే చెప్పొచ్చు. మనం ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, బాక్స్తో కానీ లేదా ఈ విధంగా క్యూబ్స్తో కానీ పెట్టామనుకోండి, ఇలాంటి ట్రేలతో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సడన్గా మొత్తం కూడా చుట్టూ కూడా గడ్డలాగా అంటే ఒక మంచు అంతా కూడా పేరుకుపోయినట్టు ఈ విధంగా ఐస్ గడ్డ అంతా కూడా పేరుకుపోయి ఉంటుందండి. సో ఈ బాక్స్ని మనం ఎంత తీసినా సరే, ఎంత ప్రెజర్ పెట్టి తీసినా సరే అదైతే రాదు. సో ఈ విధంగా నేను ఇక్కడ బీట్రూట్ క్యూబ్స్ కూడా పెట్టానండి, ఫేస్కి అప్లై చేద్దామండి. సో ఇవి ఇలాంటివి ఏంటి అంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అంత త్వరగా అయితే రావు. ఇవి చాలా సింపుల్గా రావాలి. ఈ విధంగా ఐస్ అంతా అంటుకోకుండా ఉండాలి బాక్స్కి. అంటే ఎప్పుడైనా సరే మీరు డీప్ ఫ్రిడ్జ్లో ఏ బాక్స్ అంటే స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదా ఇలాంటి ట్రేస్ కానీ ఏవైనా పెట్టాలనుకున్నారనుకోండి, సో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ నేను మేరా కోకోనట్ ఆయిల్ అనేది ఉంది, కొంచెం తీసుకుంటున్నాను. ఈ కొంచెం కోకోనట్ ఆయిల్ని మీరు ఏ బాక్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ బాక్స్కి అయితే అడుగు భాగాన అప్లై చేయండి. ఇలా ఆయిల్ మనం బాక్స్కి కానీ ఏవైనా డబ్బాలకు కనుక అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి, మనకి చాలా సింపుల్గా మీరు ఎంత టైం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. దీని గురించి ఎక్కువ ప్రెజర్ పెట్టవలసిన అవసరం అయితే ఉండదండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయిందనే చెప్పొచ్చు. నేను ఈ విధంగానే ఏవైనా అంటే మీగడ ఏదైనా కలెక్ట్ చేసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. సో అదైతే రాదు. ఇలా ఆయిల్ అప్లై చేసి చూసానండి, చాలా సింపుల్గా అయితే వచ్చేసింది. ఇక్కడ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అంటే ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే బాక్స్ అనేది వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.